రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు అని చెప్పనంటారు. అది నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే వైఎస్ షర్మిలాని మహానటి అన్నటువంటి వ్యక్తి, తల్లి చెల్లి కలిసి జగన్ని ఏడిపిస్తున్నారు అన్నటువంటి వ్యక్తి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన తర్వాత వ్యవసాయం చేసుకుంటాను, నేను ఏ రాజకీయ పార్టీలో చేరను, ఎటువంటి పదవులు ఆశించడం లేదు, డబ్బులు ఆశించడం లేదని చెప్పిన వ్యక్తి సడన్గా వెళ్ళి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు అయినటువంటి వైఎస్ షర్మిలతో లోటస్ పాండ్లో దాదాపు 3 గంటల పాటు సమావేశమయ్యారు. అక్కడే లంచ్ కూడా చేశారని చెప్పని అంటున్నారు. మరి ఈయన రాజకీయాలకి దూరంగా ఉన్నటువంటి వ్యక్తి ఎందుకు సడన్గా షర్మిలను కలవాల్సి వచ్చింది? జగన్కి షర్మిలాకి మధ్య ఇప్పటికే ఆస్తి తగాదాలైతే నడుస్తూ ఉన్నాయి, ఆస్తి వివాదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే సంధి కుదర్చడానికి వెళ్లడం జరిగిందా, లేకపోతే వైసీపీని కాంగ్రెస్కి దగ్గర చేయడానికి వెళ్ళబోతున్నారా? రాజకీయాలకు అతీతంగా ఉంటేనే ఇలా వెళ్ళి కలవడానికి కుదురుతుంది కాబట్టి ఆయన రాజకీయాల నుంచి తప్పుకుని ఇలాంటి పనులు చేసే వ్యవహారం పెట్టుకున్నారా? అంటే రాజకీయాల్లో ఎటువంటి విభేదాలు లేకుండా ఉండడం చూసుకుని ఆ పక్కన బీజేపీకి దగ్గరగా ఉంటూనే మరోవైపు కాంగ్రెస్కి వైపు కూడా పావులు కదిపే ఉద్దేశంలో ఏమైనా ఉన్నారా? ఈ అంశాలకు సంబంధించి వాళ్ళ డిబేట్లో చర్చించుకోవడం, డిబేట్లో పాల్గొనడానికి మనతో పాటు ఉన్నారు బండారు వంశీ, తెలుగు యువత అధికార ప్రతినిధి, అలాగే వివేక్, జనసేన అధికార ప్రతినిధి, అలాగే షేక్ సైదా, కాంగ్రెస్ అధికార ప్రతినిధి. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. గుడ్ మార్నింగ్. వంశీ గారు ఏమంటారు? సడన్ గా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటన చేసి ఒకటేసారి వెళ్లి లోటస్ పాండ్లో షర్మిల గారిని కలవడాన్ని ఎలా చూస్తారు? మేడం, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు, మహానీస్ ప్రేక్షకులకు గుడ్ మార్నింగ్. నేను 4 సామెతలు చెప్తాను మేడం. ఇప్పుడు 4 కూడా డాట్స్ కనెక్ట్ చేస్తే ఒక వ్యక్తికి సరిపోతాయి. ఫస్ట్ది కుక్కలు చింపిన విస్తర, రెండోది రాజకీయాల్లో శాశ్వత శత్రువులు మిత్రులు ఉండరని మీరు చెప్పారు, మూడోది ఏదైనా ఉపద్రవం వస్తుంటే ముందు మన పూర్వీకులు చెప్పినట్లుగా కుక్కలకు తెలుస్తాయి, నాలుగోది కుక్క తోక వంకర. ఫస్ట్ కుక్కలు చింపిన విస్తరాయలు ఎందుకన్నానంటే అండి, ఈ విజయసాయి రెడ్డి గారికి హీ డిజర్వ్స్ జీరో రెస్పెక్ట్ హీ డిజర్వ్స్. విజయసాయి రెడ్డి అనే వ్యక్తి ఇతను చేసిన పాపాలకి, ఇతను చేసినటువంటి నీచమైన పనులకి హీ డిజర్వ్స్ జీరో రెస్పెక్ట్. కానీ అతనికి కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి అనేటటువంటి అధినాయకుడు ఉన్న పార్టీలో మేమున్నాం కాబట్టి ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేకపోతా ఉన్నాం. గతంలో ఇతను చేసిన పనులకి అన్నిటికీ కూడా ఫస్ట్ టైం వీళ్ళు ఓడిపోగానే, కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఓడిపోగానే వీళ్ళ బతుకులు కుక్కలు చింపిన విస్తర అయిపోయింది. ఫస్ట్ వికెట్ విజయసాయి రెడ్డి. అందులో ఈ కుక్కలు చింపిన విస్తర అనేది మీరు ఇక్కడ అటాక్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ వయసులో 70 సంవత్సరాలకు దగ్గర అవుతున్నటువంటి వయసులో ఇతని మీద వచ్చిన ఆరోపణలు ఏంటి? ఇతని మీద వచ్చినటువంటి ఆరోపణలు ఇక మళ్ళీ మనం డిస్కస్ చేసుకుంటే కోర్టుకి వెళ్ళి అవి డిస్కస్ చేసుకోకూడదు అనేటటువంటి స్టే తెచ్చినటువంటి ఆరోపణలు ఇతని మీదకి వచ్చినాయి. సో అవి మళ్ళీ మనం చెప్పుకోవద్దు, ప్రేక్షకులు అందరికి తెలుసుకోడు కాబట్టి ఇతని మీద వచ్చిన ఆరోపణలు మేజర్ గా ఒక ఆడపిల్ల వ్యవహారం, మరొకటి వేల కోట్ల రూపాయల వ్యవహారం. 2 ఆరోపణలకే ఈ విజయసాయి రెడ్డి బతుకు కుక్కలు చింపిన విస్తర అయిపోయినట్లుగా అయిపోయింది. దాని ముందుకు వచ్చేసి దాన్ని కవర్ చేసుకోవటానికి మన మహాన్యూస్ వంశీ గారిని కావచ్చు, ఏబిఎన్ రాధాకృష్ణ గారిని కావచ్చు, టీవీ5 చైర్మన్ బిఆర్ నాయుడు గారిని కావచ్చు, ఇతను చేసినటువంటి పాపాలను కవర్ చేసుకోవటానికి ఎన్ని తంటాలు పడ్డారో మనం అందరం కూడా చూసాం. అయినా గానీ ఇతని బతుకు కుక్కలు చింపిన విస్తరే అయిపోయింది. రెండోది, నేను పెద్దగా చెప్తా ఉంటాను, రాజకీయాలలో ఆత్మహత్యలే ఉంటాయి, హత్యలు ఉండవు రాజకీయాల్లో. సో ఇతని విషయంలో ఈ రెండోది కూడా మీరు అటాక్ చేసుకోవచ్చు. డాట్స్ కనెక్ట్ చేసుకుంటే ఇతను చేసినటువంటి అన్ని పనులకి ఇతని రాజకీయ జీవితాన్ని ఇతనే సూసైడ్ చేసుకున్నాడు. రాజకీయ జీవితాల్లో మళ్ళీ ఇంకో జీవితం లేకుండా చేసుకున్నాడు అనేది మనం చెప్పుకోవచ్చు. మూడో విషయం వచ్చేసి, ఏదైనా ఉపద్రవం వస్తా ఉంటే మన పూర్వీకులు చెప్తా ఉంటారండి, కుక్కలకి ముందే తెలుస్తాయంట. ఏదైనా తుఫాను గాని ఆ ఏరియాలో ఎవడన్నా కుక్క ఏడుస్తుంటే భయపడతారు, ఎవడో ఎగురుతాడు ఈ ఏరియాలో అనేసి. తుఫాన్లు గాని భూకంపాలు వస్తా ఉంటే కుక్కలకు ముందు తెలుస్తాయంట. కుక్కలు జాగ్రత్త పడి సేఫ్ ప్లేస్ లోకి వెళ్తాయి. సేమ్ ఇదే టైప్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తున్నటువంటి ఉపద్రవాన్ని గ్రహించినటువంటి విజయసాయి రెడ్డి సేఫ్ ప్లేస్ చూసుకున్నాడు అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. జేహీ అన్నాడు అందరి దగ్గరికి వెళ్ళి, కేంద్రం పెద్దల దగ్గరికి వెళ్ళి, అందరి దగ్గరికి వెళ్ళేసి ఇక నేను రాజకీయాల్లో ఉండను, అతనికి అర్థమైపోయింది సీన్. షర్మిల గారి గురించి ప్రెస్ మీట్ పెట్టి మరి మహానటి అని చెప్పి అన్నారు. అక్కడికే వస్తాం. అక్కడికే
2029లో వైసీపీ అనేది పార్టీ అనేది ఎన్నికల్లో కంటెస్ట్ చేయదు అనేటటువంటి ఒక ఉపద్రవాన్ని ముందే ఊహించినటువంటి విజయసాయి రెడ్డి మరి చేసినటువంటి పని రాజకీయ సన్యాసం అనేటటువంటి అస్త్రం. ఆ తర్వాత ఇతను నిజంగానే వ్యవసాయం చేస్తున్నాను, నేను నిజంగానే వ్యవసాయం చేస్తున్నాను క్లోజ్ చేయడానికి విల్లీస్ జీబ్ అనేది ఒకటి జీబ్ వేసుకుని ఎక్కడో అడవుల్లో పొలాల్లో 4 ఫోటోలు దిగేసి ఇతను ట్విట్టర్ అకౌంట్ లో పెట్టి భ్రమింపజేయాలని ట్రై చేశాడు. జనాలందరూ అబ్బాయి ఇతను వ్యవసాయం చేస్తున్నాడు చెప్పినట్లుగా, ఇంకేముంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులందరికీ ఆదర్శంగా నిలిచేటట్లుగా ఈయన వ్యవసాయం చేస్తున్నాడు అన్నట్లుగా ఫోటోలు పెట్టాడు. సో ఆ తర్వాత లాస్ట్ సామెతలు ఏం చెప్పింది, కుక్క తోక వంకర. ఈ కుక్క తోక వంకర లాగా జగనన్నకు నచ్చినటువంటి మూడింటికి మార్నింగ్ 3ంటికి అది కాదు కానీ 3 గంటల సేపు జగనన్నకి మరి జగనన్న అంటా ఉంటాడు కదా, ఇతను జగన్మోహన్ రెడ్డి గారు అతనికి బాగా నమ్మిన బంటు కాబట్టి 3 గంటల సేపు షర్మిలారెడ్డితో మంతనాలు లోటస్ పాండ్ లో. సో ఎటు వస్తుందో నన్ను కాపాడండి అని చెప్పేసి షర్మిలా దగ్గరికి వెళ్ళారా, లేదంటే మీరు చెప్పినట్లుగా ఆస్తుల పంపకాలకి షర్మిలా దగ్గరికి వెళ్ళారా అంటే ఆస్తుల పంపకాలకి షర్మిలా దగ్గరికి వెళ్ళారనే మాట కాదనుకోవచ్చు. ఎందుకంటే భారతీ రెడ్డి గారు ఇతన్ని నమ్మరు, భారతీ రెడ్డి గారు విజయసాయి రెడ్డిని నమ్మరు. విజయసాయి రెడ్డి అన్ని పదవుల నుండి అన్ని అధికారాల నుండి కోత విధించి సకల శాఖ మంత్రిగా వ్యవహరించినటువంటి అప్పటి సజ్జల రామకృష్ణారెడ్డికి అన్ని అప్పచెప్పింది భారతీ రెడ్డి గారు. కాబట్టి భారతీ రెడ్డి గారు నమ్మరు కాబట్టి విజయసాయి రెడ్డిని ఆస్తుల మంత్రాలకు పంపరు. కాబట్టి మళ్ళీ షర్మిలాకు దగ్గరయ్యి ఇక ఏదైనా జరిగితే నువ్వే కాపాడాలని షర్మిలాను బతిమాడుకోవటానికే ఈ విజయసాయి రెడ్డి షర్మిలతో 3 గంటల సేపు భేటీ అయ్యి జరిగినటువంటి వాటన్నిటికీ కూడా క్షమాపణలు చెప్పి నేను ఇక నుండి అట్లా కాదమ్మా మారిన మనిషిని నన్ను నమ్ము అని షర్మిలా గారిని బతిమాడుకుని ఉండొచ్చు. సో ఈ 4 సామెతలు కరెక్ట్ గా సూట్ అయినటువంటి వ్యక్తి విజయసాయి రెడ్డి. రైట్. వివేక్ గారు ఏమంటారు? విజయసాయి రెడ్డి గారు వెళ్ళి సడన్ గా షర్మిలా గారితో భేట్ అవడాన్ని మనం ఎలా చూడాలి, ఆయన ఏ స్ట్రాటజీతో ముందుకు వెళ్తున్నారని చెప్పి అనుకోవచ్చు? గుడ్ మార్నింగ్ మేడం, మీకు ప్యానల్ సభ్యులకు అలాగే మహానీస్ ప్రేక్షకులందరికీ శుభోదయం. అదేదో సామెత అంటారు కదా మేడం, 100 ఎలుకలను తిన్న పిల్లి ఏదో కాశీ యాత్రకి వెళ్ళి తాను పుణ్యం కట్టుకోవడానికి తాను శాకాహారిగా మారానని ప్రపంచానికి తెలియజెప్పడానికి ఏదో ప్రయత్నం చేస్తున్నట్టు ఈరోజు ఈయన ఏటుగా ప్రపంచ ప్రఖ్యాతి పొందిన ఈయన ఈరోజు రాజకీయాలను వదిలేసి జీప్ పట్టుకొని లేకపోతే ఒక ఎద్దుల బండి ఫోటో పెట్టుకొని నేను వ్యవసాయం చేసుకుంటాను అని అన్నంత మాత్రాన ఆయన ఎదుగుదల, ఆయన అవినీతి, ఆయన అక్రమాలు చేసిన విధానము మనకు చరిత్రలో ఎప్పటికీ ఉండిపోతాయి. కానీ అయితే అతను వెళ్తున్న విధానము అయితే కోవర్టుగా వెళ్తున్నాడా, లేకపోతే నిజంగానే వ్యవసాయం పర్సనల్ గా వెళ్తున్నాడా, లేకపోతే మళ్ళీ తిరిగి ఒక గేమ్ ఆడడానికి బ్యాక్గ్రౌండ్ లో తాను రాజకీయాల నుంచి నిష్క్రమిస్తున్నట్టు ఒక ఫీలర్ వదిలి తాను తిరిగి ఈ 2 కుటుంబాలను అంటే అంటే రాజకీయాల్లో ఉంటే ఎక్కువ ఫోకస్ ఉంటుంది కదండి. ఇప్పుడు రాజకీయాల నుంచి తప్పుకుంటే అంత ఫోకస్ ఉండదు. ఇప్పుడు సడన్ గా వెళ్లారు షర్మిలా గారి దగ్గరికి, ఎవరికి తెలియకుండానే వెళ్లారు, సో ఫోకస్ ఉండదు కదా. అదే అంటున్నాను, అంటే అదే ఇందాక అన్నాను కోవర్ట్ కింద. అంటే నేను రాజకీయాల్లో లేను, నేను చాలా శుద్ధపూసన అయ్యాను కాబట్టి నాకేం సంబంధం లేదు, బట్ నేను ఆ కుటుంబానికి విధేయుణ్ణి కాబట్టి అనే కోణంలో ఇంతకుముందు పార్టీలో ఉంటే ఆయన అధినేతను ఇంప్రెస్ చేయడానికి ఇలాగ మహానటి అని తిట్టడము, లేకపోతే రకరకాల వ్యాఖ్యానాలు చేయడం జరగాల్సి ఉండేది ఆయన ఆదేశాల ప్రకారం. ఇప్పుడు రాజకీయాల్లో లేడు కాబట్టి ఎవరు పెద్దగా పట్టించుకోరు. నేను ఆ కుటుంబ విధేయుణ్ణి, నేను రాజశేఖర రెడ్డి గారి నీడలో పెరిగిన వాడిని, ఆయన ద్వారానే ఇన్ని వేల కోట్లు సంపాదించాను, వారికి 40 ఏళ్లుగా విధేయుణ్ణి కాబట్టి నేను వారితో సఖ్యతగా ఉంటాను అనే కోణాన్ని చూపించడానికి ఒకటి అవకాశం ఉంది రాజకీయాల్లో లేకోకుండా. రెండోది మనకు తెలియని విషయం, ఈ వైసీపీ అధినేతగా ఉన్న ఆయన్ను ఇప్పుడు దూరంగా ఉన్న తల్లి చెల్లెల్ని ఏమైనా కలిపే ప్రయత్నం ఏమన్నా ఈయన తీసుకుని ఏమన్నా మా వైసీపీ అధినేత ఏమన్నా పంపించారా అనేది ఇంకో కోణం ఉంది. లేదా తన కూతుర్ని తిరిగి ఒకవేళ రాజకీయాల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయడానికి ఏమైనా ఒక కోణం ఏమన్నా ఆలోచిస్తూ వాళ్ళ కూతురు ద్వారా ఏమన్నా చేసే అవకాశం ఉందా అనేది ఇంకో కోణం. సో ఈ కోణాలలో ఏదైనా కరెక్ట్ కావచ్చు, అది రానున్న రోజుల్లో తేలుతుంది మనకున్న సమాచారం ప్రకారం. బికాజ్ ఆయన రాజకీయాల నుంచి వదిలేశాడు, నేను వెళ్ళను, నాకు పట్టింపు లేదు, నేను అంతా
ఇప్పుడు సన్యాసం తీసుకున్నాను, రాజకీయ సన్యాసం అంటూ ఏదైతే వ్యాఖ్యలు చేశారో అవి పూర్తిగా నమ్మడానికి లేదు అనేది మనకు అతని ప్రవర్తన తీరు, అతను గతంలో మాట్లాడిన ఆలోచన విధానాన్ని బట్టి ఎవరైనా గెస్ట్ చేయొచ్చు. సో ఆ కోణంలో చూస్తే ఈ 3 కోణాలలో ఏదైనా నిజం కావచ్చు. అలాగే అతను గతం తాలూకు చేసిన తప్పులకి పాపాలకి నేను వ్యవసాయం చేసుకుంటాను అంటే ప్రజల డబ్బుని దోపిడీ చేసి విశాఖ నగరాన్ని ఎంత దారుణంగా కనపడిన ప్రతి గజం స్థలాన్ని ఎలా కబ్జా చేశాడో, తన కూతురికి ఎలాగా కట్టపెట్టాడో, సో అవన్నీ ఇప్పుడు కోర్టులు కావచ్చు అడ్డుకున్నాయి కాబట్టి కొంచెం సేఫ్ అయింది. వాళ్ళు తిరిగి ఈసారి ఈయన అధికారంలోకి వచ్చిందంటే అసలు రాష్ట్రంలో ఏ నగరం కాదు, ఏ జిల్లా కాదు, ఏ మండలం కాదు, వాళ్ళ కాళ్ళ కింద మొత్తం ప్రజలు ఒక రకమైన పూర్వపు స్వాతంత్రానికి పూర్వపు లేకపోతే రాచరిక పరిపాలన లాగా వాళ్ళు అనుకున్న రాజన్న రాజ్యం లాగా ఉండే పరిస్థితి అయితే ఉండేది. లక్కీగా అలాంటి పరిస్థితి లేకుండా ప్రజలు బయటపడ్డారు. సో అతను చేసినట్టు ఏవైనా సరే తప్పించుకోవడానికి ఏదైనా ప్రయత్నం ఏమైనా చేస్తున్నాడేమో అనే కోణంలో రాజకీయ సన్యాసం తీసుకున్నాను అంటున్నాడు. కానీ ఆయన చేసిన తప్పులకి పాపాలకు అక్రమాలకు అన్యాయాలకి మాత్రం ఖచ్చితంగా అంటే రాజకీయాల నుంచి బయటకు వెళ్ళిపోతే ఆయన మీద ఉన్న కేసులన్నీ తొలగిపోవు కదండి. అదే ఆయన అలా అనుకుని ప్రజలకు చెప్పాలనుకుంటున్నాడు అంటున్నాను. ఆయన నేను చాలా శుద్ధపూసనయ్యాను, నేను చాలా మంచివాడిని, ఇక నాకేమి సంబంధం లేదు అక్రమాలతో అన్యాయాలతో వాళ్ళు చేసిన దాంతో అని చెప్పడానికి అలా అనుకుంటున్నాడు. కానీ గతంలో గత 5 ఏళ్ల పాటు చేసినటివి ఏవి వదిలిపెట్టము. అలాగే అతనికి ఆల్రెడీ ఉన్న A2గా ఉన్న కేసులకి సంబంధించినవి ఏవి న్యాయస్థానాల్లో ఖచ్చితంగా నేర నిరూపణ అవుతుంది. దానికి సంబంధించిన భారత న్యాయ వ్యవస్థ మీద మాకు నమ్మకం ఉంది కాబట్టి ఖచ్చితంగా న్యాయం జరుగుతుందనే కోణంలో ఆశిస్తున్నాము. అలాగే గత 5 ఏళ్ల పాటు జరిగిన అన్యాయ అక్రమాలకు సంబంధించినవి ఖచ్చితంగా 1 by 1 ఈ 5 ఏళ్ల పాటు కూటమి ప్రభుత్వం అతన్ని ప్రజాకోర్టులో న్యాయస్థానాలు మెట్లు ఎక్కించి మరి అతనికి ఖచ్చితంగా శిక్ష పడేలాగా మా వంతు ప్రయత్నం మేము తప్పకుండా చేస్తాము. ఆల్రెడీ దానికి సంబంధించినవి ఒక్కొక్కటి ఆధారాలుగా తీస్తున్నాము. సో ఆ ఆధారాలకు సంబంధించినవన్నీ కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఈయన వ్యవసాయమే చేసుకుంటాడు, జైల్లోకి వెళ్ళి అక్కడేమన్నా చేసే పనులు ఏమన్నా ఉంటాయి కదా, అక్కడ కూడా కూలి ఇస్తారు కదా రోజు చేసే పనులకు, అలాంటివి ఏమన్నా చేస్తారేమో చూద్దాం, రానున్న రోజులు మనకు తెలుస్తుంది. సో ఆ కోణంలో అతన్ని ఖచ్చితంగా మనము అంత విశ్వసనీయమైన వ్యక్తి కాదు, చెప్పే మాటలన్నిటికీ నమ్మడం అనేది మనం అంత విశ్వసనీయత కాదు, వ్యవసాయము ఇంకొకటి అనేది కాదనేది మనకు అతని ప్రవర్తన తీరు, అది అతని యొక్క వ్యక్తిగత తీరు వేరు, అతని ఆలోచన విధానం వేరు, మనకు బయటికి ప్రదర్శించేది వేరు, లోపల అంతర్గతంగా జరిగేది వేరు అనే కోణాన్ని మనము గుర్తు పెట్టుకోవాలని తెలియజేస్తున్నాను మేడం. రైట్. షేక్ సైదా గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అమ్మా భువన గారు. గుడ్ మార్నింగ్ సార్. ఏమంటారు, మీ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాష్ట్ర అధ్యక్షురాలు అయినటువంటి షర్మిల గారితో విజయసాయి రెడ్డి గారు భేటీ కావడాన్ని ఎలా చూస్తారు? గతంలో షర్మిల గారిని విపరీతంగా దూషించినటువంటి వ్యక్తి ఇప్పుడు సడన్ గా వచ్చేసి 3 గంటల పాటు సమావేశమై ఏదో చేయాలి, ఏదో సాధించాలి అని చెప్పి అనుకుంటున్నారా? మీరేమంటారు? మా భువన గారు, మీకు ప్యానల్ ఉన్నటువంటి పెద్దలు టీడీపీ నాయకులు బండారు వంశీ గారు, అలాగే జనసేన నాయకులు వివేక్ గారు, అలాగే మహాన్యూస్ వీక్షకులందరూ కూడా నమస్కారం. నిజంగా వైసీపీలో నంబర్ 2గా ఎలుగొందినటువంటి ట్విట్టర్ రెడ్డి విజయసాయి రెడ్డి రాజీనామా చేయటమే ఒక సంచలనం, ఎవరు ఊహించినటువంటి అంశం ఇది. అదీగాక నేను రాజకీయ సన్యాసం చేస్తానని చెప్పి మాట్లాడేటువంటి పెద్ద మనిషి సడన్ గా మరి ఆ రోజు షర్మిలమ్మని ఏ విధంగా టార్గెట్ చేసి దూషించి మాట్లాడినటువంటి వ్యక్తి ఈరోజు నిస్సిగ్గుగా షర్మిల గారి ఇంటికెళ్ళి దాదాపు 3 గంటల పాటు సమావేశమై ఆయన చర్చించినటువంటి అంశాలు ఇతిగద్ధంగా తెలియదు, కానీ నిజంగా ఆయన ఒక వ్యక్తిత్వం లేని మనిషిగా మనకు అర్థం అవుతా ఉంది. పెద్దలు వంశీ గారు చెప్పినట్టుగానే కానివ్వండి, వివేక గారు చెప్పినటువంటి అంశాల్లో కొన్ని వాస్తవాలు అనేది వాస్తవం. అయితే విజయసాయి రెడ్డి గారు ఎందుకంటే రాజకీయాల్లో ఉన్నాడు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతో మరి సన్నిహితంగా ఉన్నాడు. కేవీపీ రామచంద్రరావు గారు ఆ రోజు ఏ విధంగా రాజశేఖర రెడ్డి గారికి ఆత్మగా వ్యవహరించారు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి ఆత్మగా
మరి ఈయన విజయసాయి రెడ్డి వ్యవహరించినటువంటి తీరు మనం చూసాం. ఆయన కష్ట నష్టాల్లో ఆయనతో పాటు జైలు జీవితం గడిపి 16 నెలలు ఉన్నటువంటి వ్యక్తి, ఏటుగా ఉన్నటువంటి వ్యక్తి అధికారంలోకి వచ్చిన తర్వాత తలా ఒక రాజ్యాలను పంచుకొని, ఒకరి ఉత్తరాంధ్రకి, ఒకరి కోస్టల్కి, ఒకరి రాయలసీమకి, ఈ విధంగా వివిధ ప్రాంతాలను వాళ్ళు పంచుకొని ఏ విధంగా రాజ్యాధికారం చెలాయించారో మనం చూసాం. ముఖ్యంగా విజయసాయి రెడ్డి గారు ఉత్తరాంధ్ర రాజధానికి అధినేతగా ఆయన నియమిస్తే ఉత్తరాంధ్రని ఏ విధంగా గుండు చేశాడో కూడా మనం చూసాం. ఎన్నికల్లో ఏ విధంగా ఉత్తరాంధ్రలో ఓడిపోయాడో, ఆ పార్టీ మరి అపజయం పొందిందో కూడా మనం చూసాం. అలాగే ఏ విధంగా అపకీర్తిని కూడగట్టుకున్నాడో వ్యక్తిగతంగా విజయసాయి రెడ్డి గారు మనం గమనించాం. అయితే ఇక్కడ వచ్చేసేసి మనం ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే ఆధిపత్య పోరు స్టార్ట్ అయింది వైసీపీలో. ముస్లిం బయలుదేరింది అధికారం పోయిన తర్వాత. ఎందుకంటే ఉత్తరాంధ్ర నుంచి జోనల్ ఇన్ఛార్జిగా ఈయన తప్పించడం, అక్కడ వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి బాబాయ్ వైవి సుబ్బారెడ్డిని నియమించడం, అలాగే ఈయన్ని తీసుకొచ్చి మరి పార్టీ ఆఫీస్లో ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పచెప్పడం, అక్కడ మళ్ళీ సజ్జల రామకృష్ణారెడ్డి అడగడం, సజ్జల రామకృష్ణ మళ్ళీ సేమ్ ప్లేస్ లో మళ్ళీ రీప్లేస్ చేయటం, తర్వాత ఇవన్నీ ఘటనల తర్వాత క్రమేపీ, ఎందుకంటే అక్కడ ఒక ఎండోమెంట్ ఉద్యోగి శాంతిగారితో ఉన్నటువంటి సంబంధాల మీద పెద్ద రప్చర్ కావటం, విజయసాయి రెడ్డికి మరి ఏటివ్గా చెప్పుకున్నటువంటి ఆయనకి ఆ జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఎవరు కూడా ఆయనకి మద్దతుగా నిలవకపోవడం, ఇవన్నీ అంశాలతో పాటు కుటుంబంలో కూడా మన వాళ్ళు చెప్పినట్టుగా భారతి గారితో కూడా ఈయనకి సఖ్యత లేకపోవడం, ఇవన్నీ అంశాలు మరి ఈ యొక్క విషయాన్ని తట్టుకోలేక నాకు ఇక్కడ గౌరవం లేదు, నేనున్నా ఏం చేయలేదు, అయితే తప్పదు కాబట్టి మనం వెళ్ళిపోవాలనేటువంటి ఆలోచనతో ఆయన బయటకు వచ్చినట్టుగా అనిపిస్తా ఉంది. అయితే ఇక్కడ మనం ఒక విషయం గమనించాల్సింది ఏంటంటే రాజకీయం అంటే పులి మీద స్వారీ చేయడం లాంటిది. ఒకసారి మనం ఆ పులిని నుంచి కిందకి దిగితే ఆ పులి మనం మింగేస్తుంది. ఈ విషయం విజయసాయి రెడ్డి కూడా స్పష్టంగా తెలుసు. ఎందుకంటే ఆయన కూడా మరి ఈ రాజకీయాలను పరిశీలిస్తూ రాజశేఖర రెడ్డి గారి హయాం నుంచి కొనసాగుతున్నటువంటి వ్యక్తి కాబట్టి ఈ లఘు బీగులు అన్ని కూడా తెలిసినటువంటి వ్యక్తి. అయితే ఈ రోజు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడు అనేది మరి దేనికోసం అనేది ఒక ఆలోచించాల్సినటువంటి పరిణామం. నేను అనుకుంటున్నా ఆయన మాత్రం డెఫినెట్ గా రాజకీయాల్లో కొనసాగుతాడు. ఇది ఒక డ్రామాగా భావిస్తా ఉన్నాను. ఎందుకంటే రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలు అనేది వాస్తవం. ఇప్పుడు ఆయన బీజేపీలో వెళ్ళటానికి మాత్రం గట్టిగా ప్రయత్నం చేస్తున్నాడు అనేది వాస్తవం. అయితే బీజేపీ నేతలతో చాలా మందితో టచ్ లో ఉన్నారండి, చాలా మందికి ఆయన చాలా క్లోజ్ కూడా. అవునమ్మా. ఎందుకంటే ఆయన గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎక్కడున్నాడు విజయసాయి రెడ్డి అంటే పిఎంఓ ఆఫీస్ లో ఉండేవాడు అని చెప్పేవాళ్ళు, అమిత్ షా ఆఫీస్ లో ఉండేవాళ్ళు అని చెప్పి అప్పుడు చెప్పుకునేవాళ్ళు. ఆడే కూర్చొని ట్విట్టర్ లో పెడతా ఉండేవాడు, ట్విట్టర్ రెడ్డి అని అందరూ అనుకునేవాళ్ళు. అలాంటి ముఖ్యమైనటువంటి వ్యక్తి ఈ రోజు అస్త్ర సన్యాసం చేశాడంటే నిజంగా ఇది ఒక అంశంగా మరి ఇది 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 ఎటు దారి తీస్తుంది అనేది ఆలోచించాలి. అయితే అటు ఇటు పోయి ఈ రోజు షర్మిలమ్మ గారిని ఎందుకు కలిశాడు అనేది ఒక ప్రశ్నార్థకంగా ఈ రోజు ప్రజలు చర్చించుకుంటా ఉన్నారు. ఏదైనా కాంగ్రెస్ లోకి ఎవరైనా వస్తాడా, ఇందాక సోదరులు చెప్పినట్టు ఆయన కూతుర్ని తీసుకొచ్చి మరి రాజకీయాల వైపు మళ్లించాలన్నటువంటి ఆలోచనలో ఉన్నాడా, లేకపోతే ఆయన ఈ యొక్క 10 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆయన యొక్క పార్టీ వ్యవహార తీరులో పడ్డటువంటి కష్ట నష్టాలు మరి షర్మిలమ్మ చెప్పుకొని బాధపడ్డా, ఇవన్నీ ఒక్కొక్కటి మరి నిజం నిలకడమని తెలుసుకొని మనకి త్వరలో వాస్తవాలు బయటకు వస్తాయనేది వంశం. అయితే మాకున్నటువంటి సమాచారం ప్రకారం ఏంటంటే ఆమెని మర్యాదపూర్వకంగా కలిసి, ఎందుకంటే ఆ కుటుంబ సభ్యుడిగా మెలిగినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన మరి ఆయన జరిగినటువంటి అవమానాల గురించి, అలాగే ఆయన ఏ విధంగా ఆ పార్టీలో ఇబ్బందులు పడ్డాడో, ఏ విధంగా అతన్ని అవమానించారో, ఆయా భారతి గాని అంటే ఆయన అవమానాల గురించి చెప్పి ఆయన ఏమైనా షర్మిల గారిని క్షమాపణలు కోరే అవకాశం ఉందంటారా, కోరుండి ఉండొచ్చు అంటారా? డెఫినెట్ అమ్మా, సంథింగ్ ఇస్ దేర్ ఏదోటి. ఎందుకంటే ఆయన నేను మారువన్స్ పొందానమ్మా, నా పరిస్థితి ఇలా ఉంది, దయచేసి నువ్వు ఏమనుకోవద్దు అని కూడా చెప్పుండేటానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే ఆయన మొన్ననే షర్మిలమ్మ గారు ఇతను పార్టీ మారిన రోజే మాట్లాడింది, ఆయన రాజీనామా చేసిన రోజే గట్టిగా మాట్లాడింది, మీరు చూసారు. అయినా కానీ వెళ్ళి
విమర్శించిన ఈయన వెళ్ళి కలిసి మాట్లాడాడంటే మా అర్థం చేసుకోవాలి ఎంత ఏ స్థాయికి దిగజారిపోయాడో విజయసాయి రెడ్డి అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఇక్కడ ఒకటమ్మా, రాజకీయాల్లో మా పిసిసి అధ్యక్షులుగా షర్మిలారెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఎవరైనా వచ్చి కలుస్తూ ఉంటే ఇది సాధారణం. అయితే విజయసాయి రెడ్డి కలవడంలో ఒక ప్రత్యేకత ఉందనేది మాత్రం మరి రాష్ట్ర ప్రజలు కానివ్వండి, రాజకీయ విశ్లేషకులు కానివ్వండి, వివిధ పార్టీల నేతలు కానివ్వండి భావిస్తున్న విషయం. సో ఏది ఏమైనా ఈ విజయసాయి రెడ్డి వ్యవహరించినటువంటి తీరు మాత్రం రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలు ఉంటే దానికి నిదర్శనం. ఆయన రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ముందుకు వెళ్తుందో మనం చూద్దాం. కానీ అతను రాజకీయాలను మాత్రం వదిలిపెట్టడు, కంపల్సరిగా మరి అతను రాజకీయ జీవితాల్లో ఉంటాడనేది వాస్తవం. మనం ముందు ముందు ఆయన యొక్క వ్యవహార శైలి మనకు అర్థం అవుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఏది ఏమైనా మరి రాజకీయాల్లో విలువలు కట్టుబడి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. రైట్. మరి ఇలాంటి పెద్దలు మరి వ్యక్తిత్వాన్ని హననం చేసుకుంటూ ఆ రోజు ఏ విధంగా మరి షర్మిలమ్మని టార్గెట్ చేసి మాట్లాడారో మనం చూసాం. విజయమ్మని మాట్లాడారు, షర్మిలమ్మని మాట్లాడారు. వివేకానంద హత్యనేమో గొడ్డలు పెట్టుగా మాట్లాడినటువంటి పెద్ద మనిషి మరి ఏ ముఖం పెట్టుకుని రాజకీయాల్లో మరి మాట్లాడుతున్నాడు, షర్మిలమ్మని కలిశారు, మాకైతే అర్థం కాలేదమ్మా. ఇది ముందు ముందు తెలుసుకుని మేము భావిస్తున్నాం మోహన్ గారు. రైట్. వంశీ గారు, త్వరలో విజయమ్మ గారిని కూడా కలుస్తారు, కుటుంబానికి సంబంధించి కలిపే ప్రయత్నం చేస్తారు అనే మాటలు అయితే వస్తూ ఉన్నాయి. ఇది నిజంగా వాస్తవికంగా కూడా అలా జరిగే అవకాశం ఉండొచ్చు అంటారా? ఉండొచ్చు మేడం. విజయసాయి రెడ్డి గారు విజయమ్మ గారు షర్మిల గారిని ఆల్రెడీ కలిశారు. విజయమ్మ గారిని కలుస్తారు అని చెప్పేసి ఊహాగానాలు ఉన్నాయి. కలుస్తారు, ఖచ్చితంగా కలుస్తారు. కానీ విజయమ్మ గారికి అనకూడదు, కానీ విజయసాయి రెడ్డి గారికి సిగ్గు లేదు కాబట్టి మరి విజయమ్మ గారికి షర్మిల గారికి ఆత్మాభిమానం ఎక్కువ. ఆత్మాభిమానం ఎక్కువ కాబట్టి ఇంటికి వచ్చిన విజయసాయి రెడ్డి లాంటి ఒక వద్దులే, నేను ఇంకా చెప్పకూడదు. విజయసాయి రెడ్డి లాంటి ఒక వ్యక్తికి వాళ్ళు ఒక మర్యాదగా ఆయన వచ్చాడు కాబట్టి సరే రారా బాబు, గతంలో మా అన్నతో తిరిగావు, మా నాన్నతో తిరిగావు కాబట్టి రా అని చెప్పి షర్మిల గారు లోపలికి తీసుకుని 3 గంటల పాటు మరి భోజనమో కాఫీయో టీయో ఇచ్చుండొచ్చు. విజయమ్మ గారు కూడా అలాగే చేస్తారు. వాళ్ళకి ఆత్మాభిమానం ఎక్కువ నాకు తెలిసి షర్మిల గారికి, విజయమ్మ గారికి. ఎందుకంటే వన్స్ ఒకసారి కాదనుకున్నారు, వాళ్ళు మళ్ళీ వెళ్ళాల. మీరు షర్మిల గారిని ఆవిడ కుమారుడి పెళ్లిలో కూడా చూడొచ్చు. అవును, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు షర్మిల గారు ఎలా ఉన్నారో మీరు కుమారుడి పెళ్లిలో కూడా చూడొచ్చు. మరి విజయసాయి రెడ్డి వచ్చేసి మంతనాలు జరపగానే ఓకే సార్, మీ విజయసాయి రెడ్డి గారు మీరు చెప్పారు కాబట్టి ఓకే, నేను అన్ని మర్చిపోతాను, నాకు జరిగిన అవమానాలన్నీ మర్చిపోతాను, నన్ను అన్న మాటలన్నీ కూడా మర్చిపోతాను, మీరు పేటీఎం కుక్కలతో నన్ను అనిపించిన మాటలన్నీ కూడా నేను మర్చిపోతాను, సరే మా అన్నయ్యని రమ్మనండి కలవండి అని షర్మిల గారు అయితే అనరు ఖచ్చితంగా. విజయమ్మ గారు కూడా అదే మాట మీద ఉంటారని నేను అనుకుంటున్నా. కాబట్టి ఇతని ఎన్ని వృధా ప్రయాసాలు. ఒకవేళ నిజంగా షర్మిల గారికి జగన్మోహన్ రెడ్డి గారికి కనుక మధ్యవర్తిత్వం కుదర్చడానికి విజయసాయి రెడ్డి వెళ్ళాడు అని అంటే ఆ గ్యాప్ ఇంకా ఎక్కువ అవుతుంది కానీ తగ్గదు. భలేవాడిని పంపించావరా బాబు అనుకుంటది షర్మిల గారు, అంతేగాని ఆ గ్యాప్ పెరుగుతుంది. కానీ విజయసాయి రెడ్డి లాంటి నన్ను మార్నింగ్ పద్దాకి విజయసాయి రెడ్డిని గుర్తు చేస్తా ఉన్నారు మేడం మీరు. ఇక అయిపోయిందిలే, రాజకీయాల్లో లేడు, వెళ్ళిపోయాడు, వీడి గురించి మాట్లాడుకోవడం అనవసరం అని అనుకున్నాం. 3 రోజులకే మళ్ళీ విజయసాయి రెడ్డి గురించే డిబేట్ మాట్లాడాల్సి వచ్చినటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈ మధ్యవర్తిత్వాలు, ఈ ఆస్తుల గొడవలు ఈ విజయసాయి రెడ్డి చేసేదే ఉండదు. ఎందుకంటే మీరు చూసుకోవచ్చు, ఎలక్షన్ ఓడిపోయిన దగ్గర నుండి జూన్ 4వ తారీఖు నుండి ఎట్లా ఉన్నాడు విజయసాయి రెడ్డి, ఎంత అగ్రెసివ్ గా ఉన్నాడు. ముందు వైసీపీ అంటే ఏంటో చూపిస్తా అన్నాడు. ఆ తర్వాత మహాన్యూస్ వంశీ గారి మీద విపరీతమైన ఆరోపణలు చేశాడు. మళ్ళీ అదే స్థాయిలో నేను న్యూస్ పేపర్ పెట్టేస్తున్నాను, న్యూస్ ఛానల్ పెట్టేస్తున్నాను, మీ అంతు చూస్తా అన్నాడు. ఆ తర్వాత నేను ఇక వైసీపీ మొత్తాన్ని భుజస్కంధాల మీద వేసుకుంటున్నారు, 2029లో మేము వస్తాం, మీ అంతు తేలుస్తాం తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఈయన అంతకు ముందే అన్నాడు, పెద్దిరెడ్డి నిన్న మొన్న అన్నాడు. ఇక అన్ని మాటలన్న వ్యక్తి ఒక్కసారి సడన్ గా నేను వెళ్ళిపోతున్నాను రాజకీయాల్లో నుండి, ఇక నాకు ఎట్లాంటి రాజకీయాలు వద్దు, ఇక నేను అవుట్, ఇక చాలు అది అనుకుని ఇప్పుడైతే షర్మిల గారిని కలిశారు. కాబట్టి ఇతని మాటకి విలువ లేదు, ఇతని మాట మీద నిలబడే వ్యక్తి కాదు. ఏమైందండి మరి ఆ రోజు అంత శపథం చేశాడు కదా, పత్రికలు అవన్నీ పిలిచేసి మీ మహాన్యూస్ జర్నలిస్ట్ గారు ఏదో అడిగితే కూడా అతన్ని కూడా ఒరే సంబోధించి నేను న్యూస్ ఛానల్ పెడుతున్నాను, మీ అంతు తేలుస్తాను అన్న వ్యక్తి ఈ రోజు సడన్ గా ఎందుకు మాట మార్చాడు? అసలు ఇతని మాట మీద నిలబడేటటువంటి తత్వం ఉందా? అసలు ఇతను అన్న మాటకి వాల్యూ ఉందా?
ఇక అట్లాంటి వాడిని షర్మిల గారు ఎలా నమ్ముతారు? రామ్మా నేను మాట్లాడతాను జగన్మోహన్ రెడ్డి తోటి, మీ ఆస్తుల సమస్యలన్నీ నేను తీరుస్తానంటే షర్మిల గారు నమ్మేస్తారా? నమ్మరు. కాబట్టి విజయసాయి రెడ్డిని మీరు ముందు నుండి చూసుకోవచ్చు. ఏది 2024 జూన్ 4వ తారీఖు నుండి విజయసాయి రెడ్డి ప్రెస్ మీట్లు అన్ని ఒకసారి చూసుకుంటే, అబ్బో ఇంత అగ్రెసివ్గా ఉన్నాడు విజయసాయి రెడ్డి ఓడిపోయిన తర్వాత అని అనుకుంటారు ఎవరైనా కానీ ఒక్కసారిగా మరి రెడ్ బుక్ ఎఫెక్ట్ అనుకోవాలో లేదంటే ఇంకేమైనా అనుకోవాలో, నేను ఇందాక చెప్పినట్లుగా తుఫాను ముందు కుక్కలకు ముందే తెలిసినట్లుగా విజయసాయి రెడ్డికి హింట్ ఉందో, సెంట్రల్ నుండి హింట్ ఉందో, ఎక్కడి నుండి హింట్ ఉందో, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది 2029లో కంటెస్ట్ చెయ్యదు కాబట్టి నా దారి నేను చూసుకోవటం బెటర్ అనుకున్నాడో గానీ జంప్. సో ఇట్లాంటి వ్యక్తిని షర్మిల గారు నమ్ముతారని ఎలా అనుకుంటారండి? షర్మిల గారు ఖచ్చితంగా నమ్మరు. ఇతను వెళ్ళినవన్నీ కూడా షర్మిల గారు వినుంటారు. ఓకే సరే చూద్దాంలే బయలుదేరి అని ఉంటారు. అది జరిగింది. విజయసాయి రెడ్డి ది మోస్ట్ ఇరిటేటింగ్ అండ్ ద మోస్ట్ అన్వాంటెడ్ ఫెలో ఇన్ పాలిటిక్స్. ఏం జరిగిందో తెలియాలంటే షర్మిల గారు ఒకసారి మాట్లాడితే గానీ అందరికి ఒక క్లారిటీ వస్తుంది. మన పరిస్థితి ఈ రోజు విజయసాయి రెడ్డి వచ్చి ఈ రోజు సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు అని చెప్తే ఈడు చెప్తున్నాడంటే ఏదో తేడా ఉంది అని చెప్పేసి జనాలు అనుకునేటటువంటి మోస్ట్ అన్వర్తి ఫెలో విజయసాయి రెడ్డి. ఖచ్చితంగా షర్మిల గారే చెప్పాలి లోపల ఇది జరిగింది, విజయసాయి రెడ్డి వచ్చి ఈ విషయాలు చెప్పాడు కాబట్టి. కానీ ఆవిడ చెప్పరు, ఎందుకంటే ఒకళ్ళ పరువు ఆవిడ తీరేమో అని నేను అనుకుంటా ఉన్నా. కాళ్ళు పట్టుకున్నాడో లేదంటే క్షమించమ్మా అని నేను అనరాని మాట్లాడినాను, మా పేటిఎం కుక్కలతో అనిపించాము, మీరు గుర్తుండే ఉండాలి పేటిఎం వీళ్ళందరూ వైసీపీ సోషల్ మీడియా షర్మిల గారిని ఎన్ని మాట్లాడినారు. అవును, మరి వైసీపీ సోషల్ మీడియా అప్పుడు ఈ ఒక్క విషయం కూడా విజయసాయి రెడ్డి అరే రాజశేఖర్ రెడ్డి గారి అమ్మాయి మనం అలా అనకూడదు తప్పు అని అప్పుడు ఖండించకుండా ఇప్పుడు వెళ్ళిపోయి కాళ్ళు పట్టుకుంటే కుదురుతుందా మేడం? మాటలు అన్నారండి, అనకూడని మాటలన్నీ అన్నారు కదా. అదే కదా, అనకూడని మాటలన్నీ అనేసి వైఎస్ షర్మిల అని ఆవిడ ఇంటి పేరు పెట్టుకుని ఉంటే ఇప్పుడు ఎవరైనా మేడం సర్టిఫికెట్ ప్రకారం నా భార్య ఉంది, నా భార్య ఇంటి పేరే వస్తుంది. ఇప్పుడు షర్మిల గారు ఉన్నారు, వైఎస్ షర్మిల అనే ఆవిడ సర్టిఫికెట్ ప్రకారం చదువుకున్నారు కాబట్టి వస్తుంది. ఆవిడ్ని ఆ ఇంటి పేరు దగ్గర కూడా హేళన చేసి ఈ సినిమాలో నటించే పాన్ స్టార్స్ తో కంపేర్ చేసి ఇన్ని చేసినటువంటి కుక్కలను అప్పుడు ఈ విజయసాయి రెడ్డి ఒక మాట కూడా అనకుండా ఈ రోజు షర్మిల గారి దగ్గరికి వెళ్ళిపోయి ఒకసారి బయట ఉంది విందాం ఉండండి ఒకసారి. ఓకే రైట్, చెప్పండి వంశీ గారు. ఇన్ని చేసినా కూడా ఒక్కసారి కూడా కనీసం స్పందించకుండారే తప్పు విజయసాయి రెడ్డి గారు ఈ రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి చెల్లెలు మనం అలా చేయకూడదు తప్పు అని చెప్పి ఒక్కసారి కూడా ఖండించకుండా ఈ రోజు షర్మిల గారి దగ్గరికి వెళ్ళి 3 గంటలు కూర్చుంటే 30 గంటలు కూర్చుంటే ఏంటి ఆవిడ క్షమిస్తారా? రైట్ వివేక్ గారు ఇప్పుడు షర్మిల గారు చెప్పినట్లు అప్రూవర్ గా మారే అవకాశం ఏమైనా ఉండొచ్చు అంటారా విజయసాయి రెడ్డి? అంటే ఇందాక చెప్పినట్టు విజయసాయి రెడ్డి అనే వ్యక్తి మోస్ట్ డిస్ట్రస్ట్ పర్సన్, అంటే నమ్మకం లేని మనిషి. అంటే మనకు ఆయన ఇప్పుడు ఎలాగైతే ప్లేట్ ఫిరాయించాడో, సో అతని వ్యూహానికి సంబంధించినంత వరకు అతని రాజకీయ ఎదుగుదల లేకపోతే అతని వ్యక్తిగత ఎదుగుదల కోసము ఎలాగైనా ప్లేట్ ఫిరాయించవచ్చు అనే కోణాన్ని మనం చూడొచ్చు. అయితే మీరన్నట్టు ఒకవేళ అప్రూవర్ గా మారితే మాత్రం అతనికి అంటే మేలు జరుగుతుంది, ఒక సగభాగము జైలుకు సంబంధించినవి కేసులకు సంబంధించినవి. కానీ అలా మారడనే అనుకుంటున్నాను, ఎందుకంటే పూర్తి స్థాయిలో అప్రూవర్ గా మారితే అతనికి భవిష్యత్తులో ఏ గొడ్డల ఫోటో కూడా ఉండొచ్చు అనే ఒక భయం అనేది మేబీ ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఆ భయం కూడా వాళ్ళకు ఉంది, గతం తాలూకు అనుభవాలు ఉన్నాయి కాబట్టి ఆ కోణం జరగకపోవచ్చు. బట్ తను ఏం చెప్పాలనుకుంటున్నాడంటే నేను చాలా నిజాయితీ పరుణ్ణి, నేను రాజకీయాల్లో ఎలాంటి తప్పు చేయలేదు. ఈవెన్ మొన్న 2024 ఎన్నికల తర్వాత కూడా ఆయన పెట్టిన ప్రెస్ మీట్లు, చేసిన ట్వీట్లు వైఎస్ కుటుంబానికి సంబంధించినంత వరకు కేవలం ఆమె బయటికి వెళ్ళిపోయిందని షర్మిల గారు లేకపోతే వారి అమ్మగారు మీద బయటికి వెళ్ళిపోయారు, వైసీపీ అధ్యక్షుడికి మద్దతుగా లేరని ఒకే ఒక కోణంతో
ఎంత దారుణమైన మాటలు అంటే ఇంటి పేరు కావచ్చు, మహానటి, ఆమెకు సంబంధించిన శారీ వ్యక్తిగత కట్టుకుంటే విషయాలు, శారీ దానికి సంబంధించి ఎట్లా శారీ రకరకాలు. గురించి, చీర కట్టుకున్న కలర్ ను పసుపు చీర కట్టుకున్నది కాబట్టి ఇంకా చంద్రబాబు గారు టీడీపీ కంటూ వాళ్ళు రాసిన రాతలు, ముఖ్యంగా సోషల్ మీడియాలో ఆమె వ్యక్తిగత హననం, ఎవరైతే వారి పార్టీకి సంబంధించిన వ్యక్తులు, అన్ని స్థాయి వ్యక్తులు అంటే వాళ్ళు కొందరిని ఫేక్ అకౌంట్స్ తో తిట్టించారు, కొందరు పార్టీ అధికారిక హోదాలో ఉన్న వ్యక్తులు కూడా తిట్టించారు. ఇంకా అధికారంలో ఉన్నప్పుడు వారి ఆగడాలకు అంతే లేదు. సో ఆమె కన్నీళ్లు పెట్టుకున్న సందర్భం, సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి చెల్లెలు పార్టీ మారినందుకు, లేకపోతే తన బాబాయికి న్యాయం చేయండి అని కోరుకున్నందుకు ఆమె పట్ల ప్రవర్తించిన గత 5 ఏళ్ల పాటు సాగిన, అంటే దాదాపు 3 ఏళ్ల నుంచి ఆమె తెలంగాణ పార్టీకి వెళ్ళినప్పుడు, తర్వాత ఇక్కడికి వచ్చినప్పటి నుంచి కూడా, ఏపీకి వచ్చినప్పటి నుంచి కూడా ఆమె మీద జరిగినటువంటి దాడి నిజంగా పార్టీలకు ఏదైనా సరే, మా అధినేత కూడా ఎన్నోసార్లు చెప్పడం జరిగింది, నేను వాళ్ళని తిట్టాలంటే ఒక క్షణం పట్టదు, గట్టి వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్య గుర్తొస్తుంది, వాళ్ళ చెల్లెలు గుర్తొస్తుంది, వాళ్ళ తల్లి గుర్తొస్తుంది, వాళ్ళ ఇంట్లో ఆడపడుచులు గుర్తొస్తారు. అది నాకు ఎందుకో ఇబ్బందిగా ఉంటుంది. సో మనము మహిళల పట్ల ఎలా ఉంటున్నాం అనేది ముఖ్యంగా మా అధినేత మాకు చెప్పిన విషయము బహిరంగ వేదికల మీదనే చెప్పడం జరిగింది. సో మాకే అంత కన్సర్న్ ఉన్నప్పుడు, పార్టీలు వేరైనప్పటికీ కూడా, ఎండ్ ఆఫ్ ద డే వీఆర్ హ్యూమన్స్. మనము ఒక మనుషులుగా ఉన్నప్పుడు రకరకాల సిద్ధాంతాలు, ఆలోచనలు, భావజాలను కలిగి ప్రజల కోసం అంతగా పనిచేస్తున్నప్పుడు, ఎండ్ ఆఫ్ ద డే మనము ఎలా ఉన్నాము, ఎలా ప్రవర్తించామనేది ఒక మెయిన్ మనకు మనుషులుగా మనకు ఒక క్యాల్కులేషన్ ఉంటుంది. కానీ అవన్నీ పక్కన పెట్టి ఆమెను తిట్టించిన విధానానికి నిజంగా ప్రత్యర్థి పార్టీలైన మేమే ఎంత బాధపడుతున్నామంటే, సాక్షాత్తు వాళ్ళు ఎంతగా నిజంగా బాధ లేకోకుండా అలా చేయించారు, అంత వ్యక్తిగత దూషణకి వెళ్ళినా కూడా కంట్రోల్ చేయలేదు ప్రభుత్వంలో ఉండి కూడా అనేది ఆమె కన్నీళ్లు పెట్టుకున్న సందర్భం ఉంది గతంలో మనం. సో ఇంత స్థాయిలో జరిగి ఈ రోజు మళ్ళీ ఎలాగా సిగ్గు లేకుండా వెళ్ళడము, ఒకవేళ అప్రూవర్ గా మారినా, లేకపోతే కుటుంబాలను ఏకం చేయాలని ఒక ప్రయత్నం ఏమన్నా చేస్తున్నారా, లేకపోతే మేబీ ఇందాక చెప్పినట్టు బీజేపీకి ఏమన్నా అంటి పార్టీలు ఎంట్రన్స్ లేక చివరికి బీజేపీ ఏమన్నా చేర్చుకుంటుందేమో అనే కొత్త ఆలోచనలతో వెళ్తున్నారా, లేకపోతే నా భవిష్యత్ ఏంటి, మీరేమన్నా నాకేమన్నా చేయగలరా అనే కోణంలో వెళ్ళి అడుగుతున్నారా? సో చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. అయితే ఈ క్వశ్చన్స్ కు సంబంధించి మనము కాలమే కొన్ని సమాధానాలు చెప్తుంది కాబట్టి మనం వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది మేడం. మేము అనుకోవడం ఏంటంటే, ఆయన ఖచ్చితంగా రాజకీయ సమాధి తను చేసుకున్నాడని అనుకుంటున్నాము రాజకీయంగా. ఒకవేళ కాదు అనుకుంటే మాత్రం 2029 ఎన్నికలకు ముందే తనకు సంబంధించిన కేసులు ఇందాక చెప్పినట్టు న్యాయస్థానం తన కథ అయితే చూస్తుంది తప్పకుండా. ఆ కోణంలో అయితే మేము విశ్వసిస్తున్నాము. విజయసాయి రెడ్డి అనే వ్యక్తి మాత్రం అత్యంత విశ్వసనీయుడని వాళ్ళు అనుకుంటున్నారేమో, విశ్వసనీయుడు అయిన వ్యక్తి అయితే కాదు. యాజ్ పర్ మనం గతం తాలూకు చూసినప్పుడు ఎవరినైనా తన అవసరానికి లేకపోతే ఏ దానికైనా కూడా తెగించే వ్యక్తి, ఎంతకైనా దిగజారే వ్యక్తి. తెగించడం అంటే దిగజారిపోవడంలో. సో ఆయన మా అధినేతను తను రిజైన్ చేసిన లెటర్లో సంబోధించినటువంటి నాకు అత్యంత పరిచయస్తులు, బాగా సన్నిహితులు అంటూ రాసిన ఆ కామెంట్స్ కావచ్చు, ఏ రోజే కానీ ఆయన మా అధినేత కలవలేదు, మాట్లాడలేదు. కానీ అతను ఆ రోజు ఆ లెటర్ లో అందరినీ నేను చాలా అంటే జగన్ లండన్ నుంచి వచ్చిన తర్వాత కూడా ఆయన వెళ్ళి కలవకుండా డైరెక్ట్ గా వచ్చి షర్మిల గారితోనే భేటీ అయ్యారు. అదే అంటే తన రాజకీయ లెటర్లో, చివరి రాజకీయ ప్రస్తావనకు సంబంధించిన లెటర్లో కూడా ఆయన అందరినీ తను చాలా గౌరవించి మాట్లాడినట్టు, తను ఎటువంటి వ్యక్తిగత దూషణలో పాల్పడనట్టు, తనందరూ గౌరవిస్తారన్నట్టు అనే కోణంలో తను రాసుకున్న లెటర్ లో తన ద్వంద్వనీతి అనేది చాలా కరెక్ట్ గా మనకు ఎస్టాబ్లిష్ అవుతుంది అక్కడ. సో అతను చాలా చాలా తెలివిగా పావులు కదుపుతున్నాడని అనిపిస్తుంది మేడం. బట్ ఇందాక చెప్పినట్టు ఇక్కడ నాకు ఒక సందేహం అండి. అసలు ఇప్పుడు అధినేత చెప్పారు అని చెప్పి రాజకీయాలకు అతీతంగా ఇప్పుడు మనం కూడా మాట్లాడతాము, మనకు కూడా మనసాక్షి ఉంటుంది. కానీ మాట్లాడేటప్పుడు ఒక మహిళ గురించి కానీ వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యుల గురించి కానీ చెప్పారని చెప్పి చేసేమంటే చేసేస్తామా? చేయలేం కదా, ఆలోచిస్తాం కదా. వైసీపీలో లేనిదే అది కదా, అదే చెప్తున్నాను. వైసీపీ అనే పార్టీ ఎందుకు 151 అనే గర్వం తలకెక్కి 175 కొడతామంటూ వారు సాక్షాత్తు వాళ్ళ తల్లిని చెల్లినే ఈ స్థాయిలో చేసినప్పుడు, సాక్షాత్తు బాబాయికి సంబంధించిన అధికారంలో ఉండే 5 ఏళ్ల పాటు సిబిఐ అక్కర్లేదంటూ
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిబిఐ కావాలని కోరిన వ్యక్తి 2019 మార్చి 15వ తారీఖున సాక్షాత్తు గవర్నర్ దగ్గరికి వెళ్ళి సిబిఐ విచారణ కావాలని కోరిన వ్యక్తి 2019 మే 30వ తారీఖు ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి కూడా ఏ రోజే గాని సిబిఐ కానీ అసలు సిబిఐ వద్దని కోర్టులో అఫిడవిట్ వేసిన వ్యక్తి, బాబాయ్ కేసుని అసలు నీరుగార్చిన వ్యక్తి, సొంత బాబాయ్ పట్ల అంతటి భేదము లేకపోతే ఆ కేసుకు సంబంధించిన త్వరితగతిన పూర్తి చేయకోకుండా దాన్ని నాంచిన విధానాన్ని చూసి ఆయన నేరస్తులకి దోషులకి తను తోడుగా నిలబడ్డాడనే విషయంలో ప్రజలందరికీ అర్థమైంది. సాక్షాత్తు చెల్లెలి విషయంలో జరిగిన ఘోరం కూడా చూశారు, తిట్టించిన విధానము. సో ఈ ఆస్పెక్ట్ లో ప్రజలు ఆలోచించినది ఏంటంటే ఈ పార్టీ అనేది ఎవరికైనా వాళ్ళ సొంత ఇంట్లో వాళ్ళకే రక్షణ కానీ లేకపోతే నేరస్తుల పట్ల వాళ్ళు ఎంత కన్సర్న్ గా ఉంటారనే విషయాన్ని ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టి వాళ్ళకు ఆ 175 లేకపోతే 150 గర్వాన్ని తీసుకొచ్చి 11కు పెట్టారు. సో ఆ కోణంలో మనం చూసుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ పార్టీకి సంబంధించిన వ్యక్తుల యొక్క ఆలోచన విధానము లేకపోతే వారి విలువలకు సంబంధించిన వారు ఏదైతే రోజు విలువలు విశ్వసనీయత ఆ రెండు లేనివే వాళ్ళకి లోకంలో ఏవైతే లేవో అవే చెప్పుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళకి అసలు విలువలు విశ్వసనీయత అనేది లేదు కాబట్టి ఆ రెండు పదాలే తరచూ వాడుతూ ఉంటారు వాళ్ళు. వాళ్ళకి ఏ విషయంలో విలువలు ఉన్నాయి? కుటుంబ పరంగా విలువలు ఉన్నాయా? వ్యక్తుల పట్ల ఏమన్నా విలువలు ఉన్నాయా? విశ్వసనీయత అంటారా? అసలు ఆ పదాన్ని ఉచ్చరించే అర్హత కూడా లేదు నిజంగా వాళ్ళకి. సో ఆ రెండు లేకోకున్నా కూడా అవి వాళ్ళకు ఉన్నట్టు ఆపాదించుకొని మేము ప్రజలకు అంత చేసాం ఇంత చేసాం అనే కోణాన్ని చెప్పుకోవడం వల్ల ప్రజలు ఏహిభావంతో వాళ్ళకు రిజెక్ట్ చేయడం జరిగింది. సో ఆ కోణంలో ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు నమ్మదగిన వ్యక్తులు కాదు. సో అందుకే వాళ్ళ అటువంటి నీచమైన మాటలు నీచమైన ప్రవర్తన గత 5 ఏళ్ల పాటు చూసాం మేడం. సో దానికే పనిష్మెంట్ అది, వాళ్ళ ప్రజలు ఇచ్చిన పనిష్మెంట్ అది. సైదా గారు, వైసీపీ నుంచి ఒక్కొక్కళ్ళు వెళ్లిపోతున్న నేపథ్యంలో కాంగ్రెస్ లోకి దగ్గర చేయడం కోసం ఒకవేళ విజయసాయి రెడ్డి గారు షర్మిల గారిని మీట్ అవడం జరిగిందా? సంధి కుదిర్చే అవకాశం ఏమైనా ఉండొచ్చు అంటారా? అమ్మ భూన గారు, ఇప్పుడు ఆయన ఏ విధంగా సంధి కుదు ఆయనకే దిక్కు లేదు. ఒక మాటలో చెప్పాలంటే ఆయన అమ్మటి వచ్చినప్పుడు ఎవరు లేరు. ఆయన మీద ఆరోపణలు వచ్చినప్పుడు ఆయన పక్కన నిలబడ్డ వాళ్ళు ఒక్కర్లేరు. ఇప్పుడు అలాంటి వ్యక్తి వచ్చి ఏమి సంధి కుదురుస్తాడు? లేకపోతే వైసీపీలో తీసుకొచ్చి ఏం కాంగ్రెస్ పార్టీలో చేరుస్తాడు? ఆయన క్రెడిబిలిటీ ఏంది? ఆయన వ్యక్తిత్వం ఏంది? ఇవన్నీ ఒకసారి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన ఎంతవరకు ఏంటంటే జరిగిన పొరపాట్లన్నీ కూడా ఏకరువు పెట్టి ఆమె దగ్గరికి వెళ్ళి అమ్మ అంటే సారీ అనేటువంటి ఒక భావనకి వెళ్ళినట్లుగా మాకు అనిపిస్తా ఉంది. అంతకుమించి ఏమీ లేదు. ఎందుకంటే దాదాపు 2.5 అవర్స్ మీటింగ్ జరిగింది కాబట్టి ఇవన్నీ అంశాలు కూడా వచ్చేసి ఉంటాయి. లేకపోతే ఆమె ఎన్నా వినపోయినా కానీ ఏదేదో పెద్ద మనిషిగా అదమ్మా ఇదమ్మా అని చెప్పి ఏదో కొన్ని సలహాలు సూచనలు చేసి ఉండొచ్చు. ఎందుకంటే మా షర్మిల రెడ్డి గారు చాలా మనిషిని స్కాన్ చేస్తారు. మనిషిని చూడగానే ఇతని వ్యక్తిత్వమైన ఆమె స్కాన్ చేసేటువంటి సత్తా ఉన్నటువంటి నాయకురాలు ఆమె. ఇలాంటి వాళ్ళు చాలా మందిని చూసింది. ఆమె చిన్నతనం నుంచి రాజకీయాల్లో వాళ్ళ తండ్రి గారి రాజకీయాల నుంచి చూస్తూ ఉంది కాబట్టి వ్యక్తిని స్కాన్ చేస్తుంది కాబట్టి ఇవన్నీ ఆమె దగ్గర ఉడకో. సరే ఏదేం చెప్పినా ఆయన ఏదో ఆయన మనుగడ కోసం తన రాజకీయ భవిష్యత్తు కోసం లేకపోతే తన కూతురు రాజకీయాల్లో తీసుకురావాలనే ఆలోచనతోటో లేకపోతే ఒక ఓదార్పు లాగా ఈ దగ్గర, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పూర్తిగా అతనికి వ్యతిరేకమయ్యాడు కాబట్టి ఎక్కడ గొడ్డలే అటు నుంచి వస్తుందని చెప్పి భయపడు, ఇవన్నీ ఒక కారణాలు అయి ఉండొచ్చు. ఎందుకంటే ఒక సందర్భం మనం చూసాం లిక్కర్ స్కామ్స్ కేసులో మరి మనం చూసినట్లయితే కేసీఆర్ కూతురు ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి మాగుంట శ్రీనివాసరెడ్డి గారు అప్రూవల్ గా మారి మరి అప్పుడు ఏం జరిగిందో కూడా మనం చూసాం. ఆ విధంగా ఏ విధంగా ఆమె జైలుకి వెళ్ళిందో కూడా చూసాం. ఇది కూడా ఈ యొక్క కేసుల్లో మరి ఏమవుద్దా మనం కూడా చూడాలి. ఈ 12 సిబిఐ ఈడీ కేసుకు సంబంధించి ఏటుగా ఉన్నటువంటి వ్యక్తి మరి కాన్బట్ ఏం చేస్తాడో చూడాలి. అయితే ఇక్కడ బీజేపీ మాత్రం పూర్తిగా వెనకుండి బ్యాక్గ్రౌండ్ నుండి నాటకం ఆడిపిస్తుంది అనేది వాస్తవం. ఇది ఎంతవరకు వెళ్తుందా, ఏం జరిగిద్దా అనేది మనం అన్ని కూడా ఎందుకంటే కాలమే నిర్ణయిస్తుంది. ఇవన్నీ మనం ముందే మనం ఊహించి చెప్పడం కరెక్ట్ కాదు. కానీ అయితే దీన్ని మాత్రం విజయసాయి రెడ్డి కలిసిన దాంట్లో మరి ఆంతర్యం ఏందనేది కూడా మనం చూడాలి. ఒక్కసారిగా మనం ఏదో వేగ్గా అది ఇదని చెప్పడం కరెక్ట్ కాదు. కానీ ఆయన కూడా
మరి వాస్తవంగా ఆయన ఆ షర్మిలమ్మని ఏ విధంగా టార్గెట్ చేసి మాట్లాడారో మనం చూసాం. ఆయనకి తెల్ల జుట్టు, ఒళ్ళంతా మరి జుట్టు అంతా నడిచిపోయి ఉంటుంది ఆ పెద్ద మనిషి విజయసాయి రెడ్డి. వ్యక్తిత్వాన్ని కూడా పణంగా పెట్టినటువంటి మనిషి ఈరోజు తగుదునమ్మ అంటూ ఆమెను వెళ్ళి కలిశాడంటే ఏమనుకోవాలో నాకు అర్థం కాదు. ఇలాంటి, ఎందుకంటే ఆత్మగౌరవం ముఖ్యం ఏ మనిషికైనా. ఈ సమాజంలో జీవించాలంటే ఒక ఆత్మగౌరవంతో, ఆత్మవిశ్వాసంతో నడవాల్సినటువంటి అవసరం ఉంది సభ్య సమాజానికి. అందుట్లో ఈయన పెద్దల సభలో సభ్యుడు, ఈయన రాజ్యసభ సభ్యుడు. అలాంటి వ్యక్తి ఈ పెద్దల సభలో ఆయన వ్యవహరించిన తీరులు కూడా మనం చూసాం. ఆయన వచ్చినటువంటి ఆరోపణలు కూడా మనం గమనించాం. ఆయన ఒక వ్యక్తిత్వం అయినటువంటి మనిషిగా ఈ సమాజంలో నిలిచిపోతాడనేది మనందరం ఊహిస్తున్నటువంటి అంశం. సో ఏది ఏమైనా ఆయన బాధలు, సమస్యలు ఆమెతో చెప్పుకొని మరి బాధపడ్డా, ఏం చేశాడనేది మనం ముందుగా అర్థమవుతా ఉంది. ఏదైనా మిత్రులు బండారు శ్రీనివాస్ గారు, వివేక్ చెప్పినట్లుగా ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండటం సమంజసం కాదు. వీళ్ళు రాజకీయాల్లో ఉంటే వ్యవస్థలే నాశనం అయిపోతాయి, చెడిపోతాయి అనేదానికి మరి ఈ యొక్క విజయసాయి రెడ్డి ప్రధానమైనటువంటి ఒక దాన్ని ఏమంటారంటే ఒక ప్రధానమైన సూచకగా మనకు అనిపిస్తా ఉందమ్మా. అంటే ఆయన సుదీర్ఘంగా జగన్మోహన్ రెడ్డితో స్నేహం చేయడం వల్ల ఏమో కానీ విజయసాయి రెడ్డి ఇట్లా రాజకీయాల నుంచి తప్పుకుంటారు అని చెప్పారంటే ఎవరూ నమ్మని పరిస్థితి అయితే ఉంది. అసలు ఎవరిని ప్రశ్నించినా కూడా ఆయన అలాంటి ఆలోచనే ఉండదు అనే విధంగా అయితే మాట్లాడుతూ ఉన్నారు కదండి. అవునమ్మా, ఎందుకంటే అతనేదో మరి ఎవరు ఆలోచనతో చేశాడో కానీ నిర్ణయం, ఎందుకంటే ఆయన రాజీనామా చేసి ఉండకూడదు. ఉంటే ఆ పార్టీలోనే ఉండాలా, ఆ పార్టీ నాయకుడితో పోరాడాలా, ఇతనికి ఏదైనా అన్యాయం జరిగితే ఇంటర్నల్గా అతనికి ఇబ్బందులు ఉంటే అక్కడే కొట్లాడాలా, లేకపోతే ఆయన అనుకున్నటువంటి పార్టీలో చేరాలి. అలా కాకుండా ఈయన రాజకీయ ఆత్మహత్య చేసుకున్నట్లుగా మనకు అనిపిస్తా ఉంది. వ్యూహాత్మకతగా ఉంటారు దీన్ని రాజకీయాలు. మరి ఆయన వ్యూహం ఏదో మనకు తెలియదు కానీ మరి ఈయన ఆడిటర్గా ఉండి ఆయన ఏ విధంగా సూట్ కేసు కంపెనీలు పెట్టించి కిడ్ ప్రోకో కింద జైలుకి జగన్ పంపించాడు, ఆయన పోయాడో అట్నే ఈయన కూడా ఆ తెలివితేటలు కూడా చూపించినట్లుగా మనకు అర్థమవుతా ఉంది. అంత కాదు, ఏదైనా అతను రాజీనామా చేసిన కేసుల్లో నుంచి తప్పించుకోవడానికి అవకాశం లేదు. ఇట్ ఈస్ క్లియర్. ఇవాళ కాకపోయినా రేపైనా శిక్షలు పడతాయి. ఇప్పుడు కాంగ్రెస్ లో షర్మిలమ్మ గారితో పాటు వస్తే బీజేపీ వాళ్ళు ఇంకొద్దిగా మండిపడతారు, వాళ్ళు ఇంకొద్దిగా స్పీడ్ చేస్తారు. అట్నే ఈ కూటమి నేతలు తెలుగుదేశం కానివ్వండి, జనసేన నాయకులు కూడా వాళ్ళే వదిలిపెట్టే పరిస్థితులు లేరు. ఎందుకంటే జగన్ కంటే ఎక్కువ కూడా మాట్లాడే వ్యక్తి ఇతను. అవును, చూసాం. ఈ జగన్ కంటే కూడా రెచ్చిపోయి మరి కూటమి నేతలని ఏ విధంగా మాట్లాడాడో మనం చూసాం. అలాగే షర్మిలమ్మని ఏ విధంగా మరి వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ మాట్లాడాడో మనం చూసాం. ఇవన్నీ నిన్న నాగబాబు గారు మాట్లాడుతూ కూడా చాలా క్లియర్ గా మెసేజ్ ఇచ్చారు, ఎవరికి భయపడేది లేదు ఎవరొచ్చినా సరే అని చెప్పి కూడా పొంగనూరులో మాట్లాడుతూ. ఎందుకంటే చూసాం, ఎవరైతే వాళ్ళని వ్యతిరేకిస్తారో మరి పత్రికల్ని, టీవీ ఛానల్స్ అధినేతల్ని ఆయన ఇష్టానుసారంగా మాట్లాడేటువంటి వ్యవహార తీరు చూసాం. ఏబీకే రాధాకృష్ణ కానీ, వంశీ గారు కానీ, మరి TV5 వంశీరావు కానీ, వీళ్ళ గురించి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే వాళ్ళందరినీ టార్గెట్ చేసి మరి మాట్లాడినటువంటి వ్యక్తులు ఈ రోజు వీళ్ళేదో సమాజాన్ని ఉద్ధరిస్తారు, లేకపోతే వీళ్ళు సమాజానికి ఏదో మేలు చేస్తారు, లేకపోతే షర్మిలమ్మను కలిసి వీళ్ళేదో ఉద్ధరిస్తారు అనుకోవటం సమంజసం కాదు. వ్యక్తిత్వం లేని వాళ్ళు ఎప్పుడు అంతే, వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటా పోతుంటారు, వాళ్ళ అవసరాల కోసం వస్తుంటారు, పోతుంటారు. ఇది సమాజం జరుగుతున్నటువంటి తంతు ఇది. సో ఏది ఏమైనా ఇలాంటి రాజకీయ కలంకితులు ఈ సభ్య సమాజానికి సమంజసం కాదనేది మేము కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉన్నాం. అయితే మా నాయకురాలు షర్మిలమ్మ గారు మరి ఆమె ఏం ఆలోచన చేసిందా, ఆయన ఏం మాట్లాడారా ఏందనేది కూడా మనకి మరి ఆమె ద్వారా తెలిస్తేనే బాగుంటుందని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. ఈరోజు పార్టీ కాంగ్రెస్ పార్టీ వర్గాలు కూడా చర్చించుకుంటా ఉన్నాయి. విజయసాయి రెడ్డి రావడం ఆంతర్యమైందనేది మనకి తెలుస్తుందని చెప్పి భావిస్తున్నాం. భువన గారు రైట్. వంశీ గారు, షర్మిల గారికి ఆత్మాభిమానం, ఆత్మగౌరవం ఎక్కువ. సో ఇలాంటి నేపథ్యంలో ఆవిడ ఎలాంటి స్టెప్ తీసుకుంటే బాగుంటుందంటారు? ఆవిడకి ఆల్రెడీ తెలుసండి, ఈజ్ వెల్ అవేర్
జగన్మోహన్ రెడ్డి ఏంటి, విజయసాయి రెడ్డి ఏంటి, భారతి రెడ్డి ఏంటి అనేది మనందరికంటే కూడా షర్మిల గారికి ఎక్కువ తెలుసు. బికాస్ సి ఈజ్ ది థర్డ్ విక్టిమ్ అనుకోవచ్చు. ఫస్ట్ విక్టిమ్ వెళ్ళిపోయాడు, రెండో విక్టిమ్ మరి సునీతా రెడ్డి గారు అయితే, మూడో విక్టిమ్ షర్మిల గారు అయి ఉండొచ్చు. కాబట్టి ఆవిడకి మనందరికంటే బాగా తెలుసు ఎవడేంటనేది. కానీ ఇంటికి వచ్చాడు కాబట్టి నేను ఇందాక చెప్పినట్లుగా పెద్దోడు ఇంటికి వచ్చాడు, వయసులో పెద్దోడు, తండ్రితో తిరిగాడు, అన్నతో తిరిగాడు కాబట్టి ఇంట్లోకి రానిచ్చి ఉండొచ్చు. ఆవిడకి అన్ని విషయాలు తెలుసు కాబట్టి నాకు తెలిసి మళ్ళీ షర్మిల గారు జగన్మోహన్ రెడ్డికి దగ్గరయ్యే అవకాశాలు లేవు అనేది కుమారుడి పెళ్లిలోనే రుజువైంది. వన్స్ జగన్మోహన్ రెడ్డి గురించి తెలిసిన తర్వాత ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డికి దగ్గర ఎవరు, ఎందుకంటే ప్రాణాల మీద అందరికీ ఆశ ఉంటది. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారికి తెలిసింది, ఎప్పుడో తెలుసు కానీ పాపం మీరు గమనించి ఉండొచ్చు, తారక రత్న గారు చనిపోయినప్పుడు ఏంటి మన చంద్రబాబు నాయుడు గారి పక్కనే ఈ విజయసాయి రెడ్డి గారు కూర్చొని కొన్ని మంత్రాలు చేశారు. ఏం మాట్లాడారో తెలియదులే గాని కుటుంబ సభ్యులు కాబట్టి ఆ కుటుంబంలో జరిగిన విషాదం గురించి, ప్లాన్స్ గురించి, సరే క్రిమేషన్ ఎప్పుడు, లేదంటే దినం ఎప్పుడు, ఇట్లాంటివి మాట్లాడుకుని ఉంటారు. అవును, ఆ మాటలను కూడా జగన్మోహన్ రెడ్డి గారికి రుచించలేదు. నువ్వు చంద్రబాబు పక్కన వెళ్ళి ఎలా కూర్చుంటావు అని చెప్పి విజయసాయి రెడ్డిని తీవ్రంగా స్థాయిలో దూషించాడని చెప్పి అప్పట్లోనే వార్తలు వచ్చినాయి. సో ఒక వన్స్ జగన్మోహన్ రెడ్డితో దూరం అయిన తర్వాత మళ్ళీ కలిసే వ్యక్తులు అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారేమో ఒకసారి చూపించండి. జగన్మోహన్ రెడ్డితో విభేదించి మళ్ళీ వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని కలిసినటువంటి వ్యక్తులు జీరో. ఎందుకంటే అతను ఒక పాము, అతని గురించి తెలుసు కాబట్టి షర్మిల గారికి మీరు అడిగిన ప్రశ్న ప్రకారం ఆవిడకి మనకంటే బాగా తెలుసు ఏం చేయాలో. సో ఖచ్చితంగా నా పర్సనల్ ఒపీనియన్ అయితే షర్మిల గారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి వ్యక్తిని విశ్వసించరు, మళ్ళీ కలవరు అని చెప్పేసి అయితే నేను గట్టిగా అనుకుంటా ఉన్నాను మేడం. రైట్. వివేక్ గారు ఏమంటారు? షర్మిల గారు నెక్స్ట్ ఫర్దర్ గా ఎలాంటి స్టెప్ తీసుకోవచ్చు? అలాగే నిన్న పొంగునూరు సభలో నాగబాబు గారు కూడా చాలా క్లియర్ గా చెప్పారు, ఎవరికి భయపడేలేదు, కేసుల విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం, అరెస్టులు మాత్రం తప్పకుండా ఉంటాయని చెప్పి కూడా జనసేన నేతలకి కానీ అక్కడున్న ప్రతినిధులకి, కార్యకర్తలకి చెప్పడం జరిగింది. ఫుల్ జోష్లో అయితే ఉన్నట్లున్నారు అక్కడున్న కార్యకర్తలు. అంటే వ్యక్తిగతంగా వారికి జరిగిన, అంటే షర్మిల గారికి జరిగిన డ్యామేజ్ కి సంబంధించినది వరకు వైసీపీకి సంబంధించిన అధినేతగా, మాజీ ముఖ్యమంత్రిగా అతను అనవీలు ప్రవర్తించిన తీరును ఏ రోజు ఖండించలేదు కాబట్టి ఆవిడ నిజంగానే చాలా హర్ట్ అయ్యారు. ఒకవేళ కుటుంబ సభ్యుల మధ్య ఒకవేళ ఇవన్నీ సహజమే, లేకపోతే క్షమించాలి అని అనుకుంటే అది ఇట్స్ దేర్ విష్, మనమేమి కాదనలేము, వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ వ్యక్తిగతంగా అని అనుకోవచ్చు. బట్ ఎనీహో వారికి జరిగిన డ్యామేజ్ అది వారి వ్యక్తిగతం కాబట్టి, బట్ రాజకీయంగా జరిగిన విషయాలు మనం ఎన్నైనా మాట్లాడుకుంటాం కాబట్టి వారు చేసిన వైసీపీకి సంబంధించిన తప్పులకు సంబంధించినవి, వారు గత 5 ఏళ్ల పాటు జరిగినవి సంబంధించినవి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం నిన్న నాగబాబు కూడా అదే చెప్పడం జరిగింది. మీరు ధైర్యంగా ఉండండి, మన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక్క సీట్ ఉన్నప్పుడే కూడా మనం రోడ్ల మీద ఉన్నాము, 5 ఏళ్ల పాటు 100 కేసులు పెట్టించుకున్నాము, రక్తం ఓడాము ఈ రాష్ట్రం కోసము, మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మనం ఎందుకు తగ్గుతాము అవినీతి పరుల పట్ల, అన్యాయం చేసే వాళ్ళ పట్ల, అక్రమాలు చేసే వాళ్ళ పట్ల అంటూ నాగబాబు గారు ఓపెన్ గానే మాట్లాడారు. అందులో తప్పేం లేదు. సో మేము ఆ నమ్మకాన్ని ప్రజలు మాకు ఇచ్చారు కాబట్టి దాన్ని మేము ఖచ్చితంగా నిరూపించుకోవాలి, చూపించాలి, ఖచ్చితంగా దోషులకి, తప్పు చేసిన వాళ్ళ ప్రతి రూపాయి కక్కించాలి, వారిని తిరిగి జైల్లో కూర్చోబెట్టాలి. కాబట్టి ఆ బాధ్యత మాకుంది కాబట్టి అదే సందేశాన్ని క్యాడర్ కి, ప్రజలకి, నాయకులకి అందరికీ అందించడం జరిగింది. సో కూటమి ప్రభుత్వం ఏదైతే ప్రజలు ఇచ్చిన నమ్మకాన్ని, విశ్వాసాన్ని పట్ల ఖచ్చితంగా మేము ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాము ఈ 5 ఏళ్లలో. ఎవరైతే ఇలాంటి వ్యక్తులు, అయితే తప్పులకు సంబంధించిన వ్యక్తులు, దోపిడీకి సంబంధించిన పెద్దిరెడ్డి లాంటి వ్యక్తులు ఒక జిల్లాలను శాసిస్తూ అసలు మనుషుల్ని దగ్గరికి కూడా రానికోకుండా, మొన్ననే ఒకటి చూడడం జరిగింది, 70 కోట్లకు సంబంధించిన ఒక వ్యక్తి, ఒక ఆవిడ తన స్థలాన్ని, భర్త చనిపోయాడు, భర్తకు సంబంధించిన అన్న చనిపోతే జస్ట్ 3 కోట్లు ఇచ్చి కాగితాలు రాయించుకున్నారు 70 కోట్లకు సంబంధించిన విలువకు సంబంధించినవి. అంటే సో అలాంటివి కొన్ని వందలు ఉన్నాయి అక్రమాలకు సంబంధించినవి. మేము జనవాణి కార్యక్రమంలో ఈ రోజు గతంలో ఎప్పుడు పెట్టినప్పటికీ కూడా అన్ని 70% కేసెస్ ల్యాండ్ కి సంబంధించినవి, మమ్మల్ని కబ్జా చేసేసారు, మాకు ఇంచి స్థలం కూడా లేకుండా చేశారని. సో వాటికి సంబంధించిన ఆధారాలకు సంబంధించి తీస్తుంటేనే ఇప్పుడు ఫారెస్ట్ కి సంబంధించిన ఏరియాల్లో కూడా వెళ్ళి వీళ్ళు పెద్ద పెద్ద కట్టుకుంటున్నారు. ఏంటి మన
పెద్ద పెద్ద కాంక్రీట్ కన్స్ట్రక్షన్స్ విల్లాల్లాగా పెద్ద లావిష్ గా కట్టుకొని వాళ్ళ యొక్క ఆధిపత్యాన్ని చూపిస్తున్నారు. సో ఇవన్నీ మనం తవ్వే కొద్దీ వస్తూనే ఉన్నాయి. గతం తాలూకు వీళ్ళు చేసిన అక్రమాలకు సంబంధించి ప్రజలు ఆ రోజు పాపం సప్రెస్ కాబడ్డారు. సో అణిచివేయబడ్డారు కాబట్టి వాళ్ళు ఏ రోజు ఎవరికి చెప్పుకున్నా కూడా ప్రభుత్వమే తప్పు చేస్తున్నప్పుడు, పోలీసులే దగ్గరుండి చేస్తున్నప్పుడు ప్రజలు ఎక్కడికి వెళ్తారు? న్యాయం కోసం ఎక్కడికి వెళ్తారు? ప్రతి ఒక్కరు కోర్టు మెట్లు ఎక్కలేరు. సో ఆ అణిచివేతకు సంబంధించినవి ఈ రోజు అన్ని ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. వందలాది ప్రజలు మీకు జరిగిన అన్యాయాన్ని తీసుకురండి అంటే నాకు ఒక క్యూ కట్టారు. గత 2 నెలల కిందట మనం చూసాం, పెద్దిరెడ్డి సంబంధించిన ఆగడాలకు సంబంధించిన ఒక పోలీసులు ఒకటి కంప్లైంట్ లాగా తీసుకుంటాం, వినతులు మీకు ఏమైనా సమస్యలు ఉంటే తీసుకురండి అంటే లైన్ కట్టారు. ఆ రోజు మొత్తం నిండిపోయింది ఆ లైన్. సో అలాంటి అక్రమాలకు సంబంధించినటువంటి తప్పకుండా బయటకు తీస్తాము. వారికి ఎవరైనా సరే కూటమి ప్రభుత్వంలో తప్పు చేసిన వారికి ఖచ్చితంగా శిక్షలు పడేలాగా మేము ధైర్యంగా ఆ పని చేయడానికి మేము సంసిద్ధులుగా ఉన్నాము. ఇందులో ఎలాంటి రెండో ఆలోచన అభిప్రాయం లేదు మేడం. రైట్. సైద గారు, చివరిగా చెప్పండి, షర్మిల గారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందంటారు? ఆవిడ ఎలాంటి నిర్ణయం తీసుకోవచ్చు అంటారు ఫైనల్ గా? మా భువన గారు, ఇప్పుడు షర్మిలమ్మ గారు షీజ్ ఏ వెరీ స్ట్రాంగ్ లేడీ. ఆమె ఒక నిర్ణయం తీసుకుందంటే వెనక్కి వెళ్ళేటువంటి వ్యక్తి కాదు. స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని పుణ్యపుచ్చుకున్నటువంటి గట్టి నాయకురాలు. ఆమె ఏదైనా ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటారు. సరే, అక్కడ ఏం జరిగిందా ఏందా అంటే నిర్ణయాలు తీసుకునే ముందు ఆయన ఏ విధంగా మాట్లాడా, ఏం మాట్లాడా, ఎందుకంటే ఆమె ఈయన గురించి నాకు తెలిసి సదాభిప్రాయం ఉండదు. 100 చెప్పుకున్నా ఆయన ఏదో పెద్ద మనిషి కాబట్టి, ఇంటికి వచ్చాడు కాబట్టి గౌరవంగా, ఎవరైనా శత్రువు మన ఇంటికి వచ్చినా కానీ మన సాంప్రదాయం, భారతీయ సాంప్రదాయం, మన ఎవరు శత్రువు మన ఇంటికి వచ్చినా ఇంట్లో కూర్చోబెట్టి మంచిలు ఇచ్చి టీ తాపి గౌరవంగా మాట్లాడతాం. అదే పద్ధతిలో విజయసాయి రెడ్డి గారిని కూడా ఆమె గౌరవించింది. అంతకుమించి ఇక్కడ మనం పెద్దగా దీని మీద చర్చించుకోవాల్సినటువంటి అవసరం లేదు, ఏంటంటే నా భావన. రైట్. థ్యాంక్ యూ సార్. సాయిదా గారు డిబేట్లో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. వంశీ గారు థ్యాంక్ యూ సో మచ్. వివేక్ గారు డిబేట్లో పాల్గొన్నందుకు.